వాట్సాప్లో ఎన్ని కండిషన్స్ ఎన్ని రూల్స్ తెచ్చినా కానీ మనం మాత్రం వాట్సాప్ని వదిలి వెళ్ళేటట్టే లేము. దానికి తగ్గట్టే వాళ్ళు కూడా కొత్త కొత్త ఫీచర్ తెచ్చి మనల్ని మెర్సల్ చేస్తుంటారు. ఈ వీడియోలో వాట్సాప్లో తెచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏకే. మీరు చూస్తున్నారు AK టెక్ తెలుగు. వాట్సాప్లో ఫోటో సెండ్ చేసేటప్పుడు ఫోటో సెండ్ అయ్యేటప్పుడు క్వాలిటీ తగ్గి ఒకలాగా ఫోటో వెళ్తుంది, అంటే కొంచెం పిక్సెల్స్గా వెళ్తుంది కదా. తలైవా డ్రైవ్లోనో లేకుంటే డాక్యుమెంట్లోనో పంపి అంటుంటారు, కానీ ఇక మీద అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాట్సాప్లోనే బెస్ట్ క్వాలిటీ అనేసి ఒక ఆప్షన్ అయితే తెచ్చారు. సెట్టింగ్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, అందులోకి వచ్చి ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి బెస్ట్ క్వాలిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మీరు పంపిస్తే ఆ ఫోటో అనేది క్వాలిటీ తగ్గకుండా ఒరిజినల్ క్వాలిటీలో వెళ్తుంది, అంటే ఆ పిక్సెల్స్గా అలాగే ఇలా రాకుండా అనమాట. కానీ ఇది బీటా వర్షన్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒకసారి క్వాలిటీ తగ్గుతుంది, ఒకసారి క్వాలిటీ ఎక్కి క్వాలిటీ ఫుల్గా ఉండేటట్టు వెళ్తుంది. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది బీటా వర్షన్ కనుక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ ఫీచర్లు అయితే బాగా మనకి యూస్ అయ్యే ఫీచర్లు అయితే ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసి అయితే వస్తారు. మార్గనా ఈ ఫీచర్ మన పిల్లలు బాగా యూస్ అవుతుంది, తొందరగా తెచ్చేయమే. ఇది నెక్స్ట్ అప్డేట్ కాదు, ఒక చిన్న ట్రిక్ అనమాట. ఎవరైనా మనకి రెగ్యులర్గా ఓవర్ ఫొటోస్ పంపిస్తుంటారు కదా, పంపించినన్ని మనం వాళ్ళ ఫోటోలు చూడాలి, వీడియోస్ మెసేజ్ అన్నీ చూడాలి. కానీ మనం చూసినట్టు వాళ్ళకి తెలియదు, అంటే బ్లూ టిక్స్ రాకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫీచర్ చాలా బాగా యూస్ అవుతుంది. ఏం లేదు, పైన సెర్చ్ బార్ ఉందా, ఆ సెర్చ్ బార్లో వచ్చేసి వాళ్ళ నేమ్ టైప్ చేయండి. వాళ్ళ నేమ్ టైప్ చేసినామంటే ఫోటో, వీడియో, మెసేజ్ అన్నీ వచ్చేసి మీకు కనబడుతుంటాయి. అక్కడ మీరు వాళ్ళు రీసెంట్గా ఏమేమి పంపించారో అవన్నీ మీరు చూసేయండి. అప్పుడు వాళ్ళకి వచ్చేసి బ్లూటిక్స్ అవతల ఉన్న పర్సన్కి వచ్చేసి బ్లూటిక్స్ అనేవి కనబడవు. ఇది వేరే లెవెల్ ట్రిక్. నేను డైలీ అయితే ఈ ఫీచర్ని ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు కాదు, డైలీ ఇదే ఫీచర్ని ఇచ్చేసేది. తప్పకుండా వేరే లెవెల్ ఫీచర్, ప్రతి ఒక్కరికి వేరే లెవెల్ యూస్ అవుతుంది. కానీ ఆడియోకి మాత్రం ఇది వర్క్ అవ్వదు అనమాట. ఆడియోకి ఇదేనే కదా, ఏ ట్రిక్ అయితే వర్క్ అవ్వాలా, నేను చాలా ట్రిక్లే ట్రై చేసిన, ఆడియోకి మాత్రం ఇది వర్క్ అవ్వలేదబ్బా. కానీ మిగతా అన్నింటి ఇదే ఓకే. నెక్స్ట్ ఫీచర్ అచీవ్ చార్ట్స్. ఇది ఇంతకుముందే ఉంది, కానీ కాకపోతే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరైనా మనం మెసేజ్ చేసినంటే ఆ మెసేజ్ వచ్చేసి మనం అంటే ఆ చార్ట్ని పర్టికులర్గా ఒక చార్ట్ని వచ్చేసి అచీవ్ చేసినామంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మెసేజ్ చేసినా కానీ ఆ చార్ట్ అనేది, అంటే ఆ కాంటాక్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే పైన నిలబడడం కానీ లేకుంటే అచీవ్ నుంచి బయటకు వచ్చే కానీ అలా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు మాత్రం సూపర్గా అప్గ్రేడ్ వచ్చేసి వేర్లలో చేసినారు. ఏం లేదు, మీరు వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి మనం వచ్చేసి ఆ అచీవ్ చార్ట్లోకి వాళ్ళ కాంటాక్ట్ పంపించినామంటే అది అక్కడనే ఉండిపోతుంది. వాళ్ళు మెసేజ్ చేసిన ఎన్నిసార్లు మెసేజ్ చేసినా కానీ ఆ టాన్ సౌండ్ వస్తుంది కదా, అది అయితే ఇక మీద రాదు ఈ ట్రిక్ ద్వారా, ఈ ఫీచర్ ద్వారా. కాకపోతే దీనికంటే ముందు మీ సెట్టింగ్లోకి వెళ్ళి చార్ట్స్ ఆప్షన్లోకి వచ్చి కీప్ చార్ట్స్ అచీవ్డ్ అని ఎనేబుల్ చేసుకోవాలి, లేకుంటే వర్క్ అవ్వదు. ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది, కంపల్సరీగా ఇది చేసేయండి. కాకపోతే అచీవ్డ్ చార్ట్స్ అనేది ఇంతకుముందు కింద ఉండేది కదా, ఇప్పుడు పైన తీసుకొచ్చి పెట్టండి, లేదా ఆకాశంలో తీసుకొచ్చినట్టు పైన మనకు అందరూ కాపాడే మనకి తీసుకొచ్చిండ్రు. బేసిక్గా మనం వచ్చేసి అచీవ్ చార్ట్స్ ఎందుకు చేసుకుంటాం, మనం చేసే చార్ట్ను వచ్చేసి ఎవరు తెలియదని ఇద్దాం అచీవ్లో పెడుతుంటాం. అది కింద ఉన్నది పైకి తీసుకొస్తే ఒకవేళ ఇప్పుడు మన ఫ్రెండ్ మనం వచ్చేసి ఎవరితో మెసేజ్ చేసినామంటే మన ఫ్రెండ్ టైక్ను వచ్చేసి మనం ఎవరితో మెసేజ్ చేస్తుంది అనేది చూసే లోపు వచ్చేసి మనం అచీవ్ వేస్తాం. అది కింద ఉండడం వల్ల వాడు పై లోపు వచ్చేసి మనం టక్కున మొబైల్ని లాక్కోవచ్చు. కానీ వీళ్ళే మార్కెట్ ఏం చేసిండో తీసుకొచ్చి పైన పెట్టిండో ఆ చాట్ చూసేలోపు వాడు చూసేస్తాడు, మనం లాక్కున్నా కానీ నువ్వు ఏదో తప్పు చేస్తున్నావురా అనేసి మనల్ని వచ్చేసి నెక్స్ట్ పెడతాడు. కానీ ఇది వచ్చేసి కింద పెడితే బాగుండు, లేదంటే ఏమైనా సెట్టింగ్లో పెట్టుంటే బాగుండు. కానీ ఇది పైన తీసి పెట్టొచ్చేలాగా కొంచెం ఏదో మళ్ళీ డిస్టర్బ్గా ఉంది. పైన ఉండేది తక్కువ వచ్చి కింద నాకు పైన నొక్కుతుంటే ఒక డిస్టర్బ్గానే ఉంది. కానీ దానికంటే మెయిన్ వచ్చేసి మనం చార్ట్స్ ఎవరిని చదవకూడదంతా కింద పెడుతున్నాం, అచ్చులో పెడుతున్నాం. కానీ ఎందుకు తీసుకొచ్చి పైన పెట్టింది మార్గన్న నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ వన్ టైం ఓపెన్ ఇట్. మీరు ఏదైనా ఫొటోస్, వీడియోస్ సెండ్ చేసేటప్పుడు సెండ్ బటన్ పక్కన 1 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తుంటారు అంటే ఇలా గ్రీన్ కలర్లో మారుతుంది. ఇప్పుడు సెండ్ చేస్తే వాళ్ళకి ఫోటో అయినా వీడియో అయినా వెళ్తుంది. మెసేజ్ పక్కన చూసారంటే 1 అని కనబడుతుంది. ఇలా 1 అని మీకు పంపిన వాళ్ళకు కూడా
కనబడుతుంది. ఇప్పుడు ఆ ఫోటో వాళ్ళు ఓపెన్ చేసి చూసి బయటకు వస్తే ఒక్కసారి ఓపెన్ చేస్తారు, ఆ ఫోటో అయినా వీడియో అయినా మాయమైపోతుంది. అంటే చూసి వెంబట బయటకు వస్తే ఓకేవా? ఎస్, మీరు వచ్చేసి ఒక్కసారి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి పంపితే వాళ్ళు ఆ ఫోటోని ఒకసారి చూడగలరు. రెండోసారి వచ్చేసి ఆ చూసి బయటకు వచ్చామంటే అది మాయమైపోతుంది, అంటే కనిపించదు అనమాట, ఎరేజ్ అయిపోతుంది. ఓకేవా? కానీ దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చేసి వాట్సాప్లోనే వచ్చేసి నీకు చూపిస్తుంది, వాళ్ళకి చూపిస్తుంది. అంటే నువ్వు ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి పంపిస్తావు కదా, వాళ్ళకి వచ్చేసి 1 అని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం నాలెడ్జ్ ఉన్న ఈ ఫోటోని వచ్చేసి ఒక్కసారి చూడగలం, రెండోసారి ఇది ఉంటుంది అనేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వచ్చేసి దాన్ని తీసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు, లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు. అది కూడా స్క్రీన్ రికార్డ్ ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడితే ఎలా, ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు వచ్చేసి వీడియో స్క్రీన్ రికార్డింగ్ కదా, స్క్రీన్ షాట్ తీయలేము, స్క్రీన్ షాట్ తీయచ్చు అనుకుంటా, కానీ స్క్రీన్ రికార్డింగ్ చేయలేము. అలాగ వచ్చేసి మనకి ఏమన్నా ఆప్షన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కాకపోతే లేకుంటే వచ్చేసి వాళ్ళ పక్క అయినా 1 అని కూడా మనం చేయాలి, అట్టయితే బాగుండేది. కానీ వచ్చేసి ఇది ఒక మంచి ఫీచరే, కానీ వచ్చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ స్క్రీన్ షాట్ అయినా లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తే కొంచెం ఇబ్బంది. ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఫీచర్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వచ్చేసి ఫోన్ కాల్ మాట్లాడుతున్నాం, అంటే వీడియో కాల్ వాట్సాప్లో మాట్లాడుతున్నాం. 3వ వ్యక్తిని వచ్చేసి ఇంతకుముందు జాయిన్ చేయలేం, 3వ వ్యక్తి 4వ వ్యక్తి ఎవరినైనా వచ్చేసి జాయిన్ చేయలేం, కేవలం ఇద్దరం మాత్రం మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుకునేలా ఉండేది. కాకపోతే ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వచ్చేసి ఇద్దరు మాట్లాడుతూ, నేను నా ఫ్రెండ్ మాట్లాడుతుండు, వేరే వాడు బయట నుంచి ఎవరైనా వచ్చేసి నేను కూడా మాట్లాడతారా అంటే జాయిన్ చేసుకోవచ్చు. అంటే దాంట్లోనే వచ్చేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చిండ్రు, 3వ వ్యక్తి 4వ వ్యక్తిని కూడా జాయిన్ చేసుకునేసి కంప్లీట్గా ఒక జాయిన్ మీటింగ్ లెక్క మాట్లాడుకోవచ్చు.